సందర్భంలో మరొకసారి సమాజంగా కూడడానికి అనుగ్రహించిన అవకాశం కొరకు దేవుని కృతజ్ఞత తెలియజేస్తూ చేరిన 50 మందికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నా. ప్రార్థించుకుందాం. తర్వాత వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రార్థించుకుందాం. దయగల మా పరలోకమందున్న మా తండ్రి, మీరు చూపించిన అపారమైన ప్రేమ కొరకు మీకు స్తోత్రాలు అర్పిస్తున్నా. మా ప్రభువైన యేసుక్రీస్తునే మా కొరకు బలిగా అర్పణగా అర్పించిన వారినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన బలి ద్వారా మమ్మల్ని మీ కుమారులుగా స్వీకరించే ఏర్పాట్లు చేసిన వారైనందుకు మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఆయన పోలికలో మేము మార్చబడాలనే ఉద్దేశంతో మీ గ్రంథాన్ని మాకు అనుగ్రహించి మీ మనసుని మేము నడవలసిన త్రోవల్ని మాకు నేర్పించడానికి ఏర్పాట్లు చేసిన వారైనందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విశేషంగా భూమి మీద కుమారుని యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రజలుగా సమాజంగా అక్కడక్కడ స్థానిక సంఘాలుగా ఏర్పడి స్థానిక సంఘంలో పరిపూర్ణులుగా మేము రూపొంది మా ప్రభువు రాకడయందు రాజ్యమను సంఘమును మీ చేతికి అప్పగింపనై ఉండగా అందుకొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకునే ఈ పట్టణ కార్యక్రమం కొరకు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. పట్టణం ఆధ్యాత్మికమైన జీవితానికి ప్రోత్సాహకరంగాను బలపరిచేదిగాను క్షేమాభివృద్ధి కలిగించేదిగా ఉండినట్టు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. అలాగే మీ లేఖనాలు ధ్యానిస్తుండగా మాకు సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించి మీ సంకల్పంలోని మీ మనసుని మీ దృష్టిని మేము తెలుసుకున్నట్టుకు మాకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. తద్వారా భూమి మీద బ్రతికే దినాల్లో ఎలాంటి దృష్టి కలిగి మేము బ్రతకాలో దాన్ని నేర్చుకున్నట్టు కృపను అనుగ్రహించండి. మా తండ్రి, ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకున్నట్టుకు సహాయం చేయండి. లేఖనాలని చదువుతుండగా మా తండ్రి మా మనసుతో కాక అందులో మీరు తెలియచేసిన మీ మనసుని మేము గ్రహించగలుగుటకు మాకు వివేకాన్ని బుద్ధిని అనుగ్రహించమని విన్నపాలము ప్రియకుమారుడైన క్రీస్తు నామమున సమర్పించుకుంటున్నాం మా తండ్రి. నిన్నటి నుంచి మనం విజన్ అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. విజన్ అంటే దృష్టి, చూపు, మరేమిటో కాదు. కానీ చూపు యొక్క ప్రాముఖ్యతను మొట్టమొదటి భాగంలో ఆలోచన చేశాం. చూపు లేకపోతే మనం నశించిపోతామనేది మనం సామెతల గ్రంథం 29:18 నుంచి చూసాం. చూసిన దాన్ని ఒకసారి వేగంగా వెళ్ళిపోతాం. కనుక చూపు చాలా ప్రాముఖ్యమైనదని, దృష్టి మన తీర్మానాలపై ప్రభావం చూపును అనేదాన్ని మనం నేర్చుకున్నాం. కనుక మన తీర్మానాలు మన దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. మన తీర్మానాలు మనం చూసే విధానం మీద ఆధారపడి ఉంటుందని నేర్చుకున్నాం. నీ జీవితంలో నువ్వు ఎలా చూస్తున్నావు అనేది ప్రాముఖ్యమైనది. కనుక దేవుని రాజ్యపు సంగతులను గురించి ప్రభు అయిన యేసు ప్రకటిస్తున్న సందర్భంలో ఉపమాన రీతిగా ఎందుకు మీరు ఉపమాన రీతిగా ప్రకటిస్తున్నారు అనే విషయాన్ని తెలియజేసినప్పుడు కొందరు చూసి చూడక ఉన్నారు కాబట్టి, తెలుసుకొని గ్రహింపకుండా ఉన్నారు కాబట్టి, అది మీ కొరకు మాత్రమే దేవుని మర్మములను తెలుసుకోవడానికి ఇచ్చాను, వారి కొరకు కాదు అనే విషయాన్ని మత్తయి రాసిన సువార్త 13:12 తెలియజేశారు. వారు చూచుచుండియు చూడరు, చూచుచుండియు చూడకపోవటం ఎలాగో మనం కొంతవరకు దాకా ఆలోచన చేశాం. కనుక వెలుచూపుల వలన చూసే అవకాశం ఉంది, విశ్వాసం వలన చూసే అవకాశం ఉంది. దృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని చూసే విషయాన్ని మనం ఈ యొక్క యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయంలో చూసాం. ఇది కొద్దిగా కరెక్షన్ ఉందని చెప్పారు సహోదరులు. ఆ కరెక్షన్ని మీరు చేసుకోవాలి. 6వ వచనంలో యేసునకు ప్రియమైన వాడు సమాధికి వెళ్ళిన 2వ చార్ట్లో 2వ లైన్లో ఆయన గమనించిన విషయాన్ని మనం చూసాం. అక్కడ పేతురు అని సీమోను పేతురు అని పడింది, అది ఆఖరి లైన్లోనికి రావాలి. కనుక సీమోను పేతురు లోపలికి వెళ్ళి చూసినప్పుడు
పరిపూర్ణంగా చూసి ఆయన యందు విశ్వాసం ఉంచాడు అనేది మనకి టైపింగ్ ఎర్రర్లో పడింది, దాన్ని మార్చుకోవాలి. ఆ తర్వాత సంఖ్యాకాండంలో మనం కానాను ప్రదేశానికి వెళ్ళినప్పుడు 2 వేరైన రిపోర్ట్లు వర్తమానం రావడం జరిగింది. ఆ వర్తమానంలో కొందరేమో మనము వారి దృష్టికి మిడతలుగా, మన దృష్టికి కూడా మిడతలుగా కనిపిస్తున్నాం, దాన్ని స్వతంత్రించుకోలేం, వారు మనకంటే బలవంతులు అనే వారి దృష్టి అలాంటి తీర్మానానికి వచ్చింది. మరొక ఇద్దరైతే నిశ్చయముగా వెళ్ళుతాము, దాన్ని స్వతంత్రించుకుంటాము అనే దాన్ని తెలియజేశారు. కనుక వారి వారి దృష్టిని బట్టి వారి తీర్మానాలు చేయడం జరిగింది అనేది వాస్తవం. అలాగే మన జీవితంలో కూడా మనం చేసే తీర్మానాలు మన దృష్టిపై ఆధారపడి ఉంటాయి. సరైన దృష్టి చూపు లేకపోతే మనం చేసే తీర్మానాలు సరిగా ఉండవు. అది ఆధ్యాత్మికమైన జీవితంలో కానీ భౌతికమైన జీవితంలో కానీ తీర్మానాలు చేయడానికి ముందుగా మన అంతర్దృష్టి చాలా ప్రాముఖ్యమైనది, దూరదృష్టి ప్రాముఖ్యమైనది. నువ్వు ఎలా సంగతులను చూస్తావు అనేది ప్రాముఖ్యమైనది. నువ్వు ఎలా సంగతులు చూస్తావో దాన్ని బట్టే నువ్వు నిర్ణయాలు, తీర్మానాలు చేస్తుంటావు. అలాగే ఆత్మ సంబంధమైన విషయంలో మానవుని కొరకైనా దేవుని యొక్క దృష్టి ఏమిటి అనేదాన్ని మనం చూడాలి. దేవుని యొక్క దృష్టిని మనము తెలుసుకోకపోతే ఆయన దృష్టిలో మనం గ్రంథం చదవడం కానీ, సంకల్పాన్ని చూడటం కానీ, దేవుని పనిని భూమి మీద కొనసాగించడం కానీ జరగదు. మనం అనుకున్న రూపంలో, మన తలంచిన రూపంలో, మన ఆలోచన రూపంలో వాటిని చేయడానికి పూనుకుంటాం. అలా చేసి దేవుని సంతోషపరచలే. కనుక మనము దేవుని సంతోషపరచడానికి మొట్టమొదటిగా మన విజయం ఎలాగుందో చూసుకోవాలి. మన జీవితంలో అతి గొప్ప కోరిక ఏమిటి, లేకపోతే మన దృష్టి ఎలాంటిది అనేదాన్ని దేవుని దృష్టితో మన దృష్టిని పోల్చుకొని ఉన్నలాంటి దృష్టి మనకున్నదా, మనకున్న దృష్టి మనదై ఉందా, ఆయనదై ఉందా అనేదాన్ని పరిశీలించుకున్నప్పుడే మనము దేవుని నియమంలో సరిగా క్రైస్తవుడిగా కానీ, పనివాడుగా కానీ, క్రైస్తవ కుటుంబంగా కానీ రూపొందడానికి వీలుంటుంది. అలా లేకపోతే దృష్టి వేరే కలిగి తీర్మానాలు వేరే చేయలేవు, తీర్మానాలు వేరే చేసి వేరైన ఫలితాలని మనం అనుభవిస్తూ ఉంటాం. కనుక దేవుని యొక్క విజన్ తెలుసుకోవాలి. దేవుని యొక్క విజన్ ఏమిటంటే ఆయన పనే ఆయన విజన్. ఆయన ఏ పని అయితే చేయబోనుకోవడానికి నిర్ణయించుకున్నాడో అది ఆయన విజన్. నేను ముందుగానే చెప్పాను మీకు. ఏమని చెప్పానంటే ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు వారికి ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ని బట్టి ప్రభుత్వం పరిపాలన చేస్తుంటుంది, కార్యక్రమాలు చేస్తుంటుంది, పథకాన్ని రూపొందించుకుంటుంది, పథకాన్ని అమలు చేస్తూ ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా ఒక్కొక్క దేశానికి వారి వారి టేస్టులను బట్టి వారి యొక్క విజన్ ఉంటుంది. లేకపోతే దేశ ప్రయోజనాల కొరకు వారు ఏదో సాధించాలనే విజన్తో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అలాగే మనకి కూడా దేవుని విజన్ చాలా అవసరం. దేవుడు తన కార్యక్రమాల్ని తన విజన్ బట్టి ఆయన ఏమి చేయబోనుకున్నాడో ఆయన కోరికను బట్టి చేశాడు. అందుకనే ఆయనకి సృజనాత్మకమైన కోరిక ఉంది అనే విషయం మనము 1 తిమోతి రాసిన పత్రిక 2:4 చూసాం. దేవుని స్వరూపంలో పోలికలు సృజింపబడిన మానవునికి కూడా సృజనాత్మకమైన కోరిక ఉంటుంది. ఎందుకంటే ఆయన పోలికలో నిర్మించబడ్డాం కాబట్టి ఆయన సృష్టించడానికి సృజనాత్మకమైన కోరికను ఏ విధంగా తనంతట తాను కలిగి ఉండి ఆదికాండం 2వ అధ్యాయంలో రూపచిత్రాన్ని మనం చూసినప్పుడు ఆయన ఇచ్ఛించిన ప్రకారము, ఆయన ఇష్టపడిన ప్రకారము, ఆయన ఆలోచించిన ప్రకారము సమస్తమైన వాటిని నిర్వహించాడు. కాబట్టి ఆయన కోరిక చొప్పున సమస్తాన్ని కూడా తెలియజేశాడు. అలాగూ కొన్ని ఉదాహరణలు చూశాను. పాట రాసేవారు కానీ, కళాకారులు కానీ, యవనస్తులైన వారు కానీ వారికనేది ఒక కోరిక లేకపోతే దృష్టి ఉంటూ ఉంటుంది. మానవుని సృజించడంలో దేవుడు కోరిక కలిగి ఉన్నాడు. కనుక మానవుని సృజించినప్పుడు ఆయనకున్న కోరిక ఏమిటంటే మానవుడు ఉనికిలో ఎల్లప్పుడూ కూడా ఉండాలనేది. ఇది ప్రాముఖ్యమైనది. మ్యాన్ వాజ్ మేడ్ టు ఎగ్జిస్ట్ అండ్ దస్ విల్ ఆల్వేస్ బీ. కనుక మానవుడు దేవుని పోలికలో అమర్త్యతను కలిగిన వాడుగా, ద పర్మనెన్సీ ఆఫ్ ది మ్యాన్స్ ఇండివిజువల్ అండ్ బీయింగ్ అనేదాన్ని మనం చూసాం. కనుక ఏ మానవుడు కూడా నిర్మూలం కాడు. నిర్మూలం అవడం అంటే అనిహిలేషన్ అనే విషయాన్ని మీకు చెప్పాను. నిర్మూలం అంటే జంతువులు చనిపోతే అవి మరలా ఉనికిలో ఉండవు. అవి మట్టి అవడం మాత్రమే కాకుండా అవి ఇంకెన్నటికీ కూడా ఉండవు అన్నమాట. అలా కాదు మానవుడైతే ఉనికిలో ఉంటాడు, చనిపోయిన తర్వాత కూడా ఉనికిలో ఉంటాడు. కనుక ఏ మానవ ఉనికి ఎప్పుడూ కూడా ఒక ముగింపుకు రాదు అన్నమాట.
కనుక దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాన్ అన్నమాట. మానవుడు ఉనికి కలిగే ఉంటూ ఉంటాడు ఎప్పుడు కూడా. దాన్ని ఏమంటారంటే ఇమ్మార్టాలిటీ అని అంటారు. కనుక ఏ మానవుడు మానవ ఉనికి ఎప్పుడు కూడా ముగింపుకు రాదు. భౌతిక మరణం వలన ఆత్మ మరణించదు. కనుక సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28లో చూసాం, యోహాను రాసిన సువార్త 17లో చూసాం. కనుక ఇవన్నీ వేగంగా వెళ్ళిపోతా. పాత నిబంధనలో ఇమ్మార్టాలిటీ అనే పదం మనకు అక్షరార్థంగా కనిపించదు అనే విషయాన్ని తెలియజేశాను. ఆ భావన అక్కడక్కడ గోచరమవుతూ ఉంటుంది. అబ్రహాము జీవితంలో, యాకోబు జీవితంలో, ఆ తర్వాత దావీదు జీవితంలో ఉదాహరణ మనము ఇంతకు మునిపి చూసాం. హెబ్రీ పదం అలమవెట్ అనే హెబ్రీ పదం కనిపిస్తుంది. అది క్రొత్త నిబంధనలో నామవాచకములో, విశేషములో మనకి రోమీలు రాసిన పత్రికలో, 1 కొరింథీయులు రాసిన పత్రికలో, 2 తిమోతి రాసిన పత్రికలో కనిపిస్తుంది. విశేషణం అంటే అడ్జెక్టివ్ రూపంలో మనకి ఆదికాండం 25వ అధ్యాయం 49, 33, 2 సామ్యాలు 12:23లో చూసినప్పుడు వాడు చనిపోయిన తర్వాత ఏమంటున్నారంటే, మేము మా పితరుల యొద్దకి కొనుక్కోబడ్డాము, లేకపోతే మా పూర్వీకుల యొద్దకు వెళ్ళాము. 2 సమయాలు 12:23లో మనం చూసినప్పుడు దావీదు బెత్షెబా దగ్గర పాపం చేసినందున గర్భవతి కుమారుని కన్నప్పుడు అతడు మరణావస్థలో ఉన్నప్పుడు అతడు ఉపవాసం ఉండి అతని కొరకు ప్రార్థన చేశాడు. బిడ్డ యొక్క బాగవడానికి, స్వస్థత పొందడానికి ఆయన చనిపోయే వరకు కూడా ఉపవాసం అన్నాడు. చనిపోయిన తర్వాత ఉపవాసం మానుకున్నప్పుడు దాసులందరికీ ఆశ్చర్యమైపోయింది. ఏంటి రాజు ఇలాగ చేస్తున్నాడే, బ్రతికున్నప్పుడేమో ఉపవాసం ఉన్నాడు, చనిపోయినప్పుడు స్నానం చేసి భోజనం చేస్తున్నాడు. ఏమిటంటే అతను నా దగ్గరికి రాడు కానీ నేను అతని దగ్గరికి వెళ్ళాల్సిందే. కనుక దాని యొక్క అర్థం ఏమిటంటే మానవుని యొక్క ఉనికిని తెలియచేస్తుంది. మానవుడు ఎల్లప్పుడూ కూడా ఉనికి కలిగి ఉన్నాడు. అంతే, లైఫ్ ఈజ్ బియాండ్ దిస్ లైఫ్. దెర్ ఇస్ అ లైఫ్ ఆల్వేస్ బియాండ్ దిస్ లైఫ్. ఇక్కడ జీవిస్తూ ఉంటావు, తర్వాత ఈ జీవితం తర్వాత కూడా నీవు జీవిస్తూ ఉంటావు, నీ ఉనికిలో ఉంటావు. కానీ ఎలా జీవిస్తావు అనేది తర్వాత సంగతికి మనం వస్తున్నాం. కనుక దేవుడు మన అంతరంగంలో నిత్యత్వాన్ని ఉంచాడు అనేదాన్ని మనం ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో ఆంగ్లంలో తేటగా హీ హస్ పుట్ ఎటర్నిటీ ఇంటూ మ్యాన్స్ హార్ట్. మానవుని యొక్క హృదయంలోనికి నిత్యత్వాన్ని దేవుడు ఉంచినట్లుగా ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. కనుక ఆ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసాం. ఆ తర్వాత దేవుడు అంటే విజ్డమ్ బుక్స్లో సొలొమోను రాసిన గ్రంథం మరొకటి ఉంది. అది అప్రమాణిక గ్రంథంగా పరిగణించారు. దాన్ని విజ్డమ్ బుక్ అని అంటారు. ద విజ్డమ్ ఆఫ్ సొలొమోన్ అనే పుస్తకంలో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ టు బికేమ్ ఇమ్మార్టల్ అండ్ మేడ్ హిమ్ టు బి అన్ ఇమేజ్ ఆఫ్ హిస్ ఓన్ ఎటర్నిటీ. కనుక దేవుడు మానవుణ్ణి తన వలె అమరత్వం గలవాడై నిర్మించుకున్నాడు. దేవునికి మానవునికి ఉన్న అమరత్వంల తేడా ఏమిటంటే ఆయనకి ఆరంభం లేదు, అంతం లేదు. మానవునికి ఆరంభం ఉంది, కానీ పుట్టిన తర్వాత అతడు ముగింపునకు రాడు. కనుక అతను ఎప్పుడు కూడా ఉనికిలో ఉంటూ ఉంటాడు. మరణం అనేది భౌతికమైన మరణం అనేది కానీ ఆత్మ సంబంధమైన మరణం అనేది కానీ వేరు చేయబడట అంతే. వేరు చేయబడతాడే కానీ ఉనికిలో ఉంటూ ఉంటాడు. కనుక అతని యొక్క ఉనికి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అనే విషయాన్ని సంఘపితరులైన వారు అగస్టిన్ లాంటి వారు కూడా ఒప్పుకున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, యూ హ్యాడ్ మేడ్ అస్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కొరకు మమ్మల్ని నిర్మించుకున్నావు, కానీ నీలో మేము సమాధానం పొందు వరకు మా హృదయములలో విశ్రాంతి లేదు. కనుక నీలో సమాధానం పొందు వరకు కూడా మా హృదయంలో సమాధానం లేదు. రెస్ట్లెస్ యాజ్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ అంటిల్ దే కెన్ ఫైండ్ పీస్ ఇన్ యూ. నీలో సమాధానం పొందు వరకు కూడా మా హృదయంలో నెమ్మది లేదు అనే విషయాన్ని సంఘపిత్రుడైన అగస్టిన్ తెలియజేశాడు. ఉనికికి 2 లక్షణాలను చూసాం. ఇది ప్రాముఖ్యమైన పాఠం. ఈ పాఠంలో లైఫ్ అంటే ఏమిటి, లైఫ్ అంటే జీవం. రెండవ లక్షణం ఉనికికి ఉన్న 2వ లక్షణం మరణం. జీవితం మరణం అనేది రెండుటిని కలిగి ఉంటాం. ఉనికిలో జీవితాన్ని కలిగి ఉంటాం, లేకపోతే జీవాన్ని కలిగి ఉంటాం, లేకపోతే మరణాన్ని కలిగి ఉంటాం. కనుక జీవించే జీవితం ఎలాంటిది అనేది ప్రాముఖ్యం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19లో ఆయన జీవ మరణముల నుంచి తెలియజేశాడు. ఏది కావాలో మీకు కోరుకోనండి, నేనే మీకు ప్రాణమును దీర్ఘాయుష్యమును దయచేసి వాడు నేనే. కనుక నేను నీకు ప్రాణమును దీర్ఘాయుష్యమునకు మూలమునై ఉన్నాను. నేను సమస్తానికి మూలం.
కనుక నీ దేవునికి ఏది కావాలో అది కోరుకో. నీకు జీవం కావాలంటే నీ దగ్గర ఉంచా, నీకు మరణం కావాల్సింటే నీ దగ్గర ఉంచా. నీకు ఏది కావాలో అది కోరుకునే విషయం మానవుని యొక్క చాయిస్. మానవునికి స్వాతంత్రం ఇచ్చి మానవునికి స్వేచ్ఛా చిత్తం గలవాన మానవునికి కోరుకునే స్వతంత్రాన్ని దేవుడు అనుగ్రహించాడు. నీవు జీవిస్తావో నీవు మరణిస్తావో నీ యొక్క కోరికను బట్టి ఉంది, నీ యొక్క విజన్ని బట్టి ఉంది. నీ విజన్ ఎలాగ ఉండాలంటే ఆయన మాత్రం అనుకుంటున్నాడు నువ్వు బ్రతకాలి, ఆయనతో బ్రతకాలని, ఆయనతో ఉండాలని, నిరంతరం ఆయనతో జీవించాలని కోరుకుంటున్నావు. ఆయన వద్దనుకుంటే నువ్వు అన్ని దేవతలను పూజించవచ్చు. ద్వితీయోపదేశకాండం 30:19-20 తేటగా అధ్యాయం అంతా పూర్తిగా చదవగలిగితే ఆయన చెప్పేది ఏమిటంటే యెహోషువ చెప్పేలాగే, యెహోషువ చెప్పినట్టే, నేను నా ఇంటి వారు దేవుడైన యెహోవాను సేవింతును, మీరైతే ఎవరిని సేవించబోనుకుంటారో వారిని సేవించండి. బీ విత్ గాడ్ ఆర్ వితౌట్ గాడ్. బీయింగ్ విత్ గాడ్ ఈజ్ ద లైఫ్, బీయింగ్ వితౌట్ గాడ్ ఈజ్ ద డెత్. అంతే, ఇంకేమి లేదు. సులువుగా చెప్పగలిగితే జీవము అనేది కోరుకోదగినది, మరణము అనేది కోరదగినది కాదు. అది కోరుకోదగినది కాదు, ఎవరు ఇష్టపడడం దానికి. ఇట్ ఈస్ నాట్ ఎ డిజైరబుల్ వన్, వెర్ ఇస్ ద లైఫ్ ఈజ్ ఎ డిజైరబుల్ వన్. కోరుకోదగినది జీవితం, కోరదగినది మరణం అన్నమాట. ఈ రెండు సింపుల్గా డిఫైన్ చేయాలి కంటే, ఒకటి డిజైరబుల్, ఇంకొకటి అన్డిజైరబుల్. కనుక మానవుడు ఉనికిలో ఉంటూ జీవిస్తున్నప్పుడు వాట్ ఈస్ ద లైఫ్, జీవితాన్ని అర్థం చేసుకొని జీవించాలి. ఏమిటి జీవితం అంటే? జీవితం అంటే ఏమిటో యాకోబు మాటల్లో చెప్పినట్టు కాదు. బ్రతకడానికి జీవించడం కాదు, జీవించడానికి బ్రతకడం. బ్రతకడానికి జీవించడం వేరే, జీవించడానికి బ్రతకడం వేరే. కనుక మనము జీవిస్తున్నామా బ్రతుకుతున్నామా అనేది ప్రాముఖ్యం. జీవించేవాడు బ్రతుకుకి అర్థమును కలిగి బ్రతుకుతాడు, అర్థవంతంగా బ్రతుకుతాడు. కనుక జీవించేవాడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. లైఫ్ నేను బ్రతుకుతున్నా, కానీ బ్రతుకుకి జీవితానికి అర్థం ఏమిటి అనే దాన్ని తెలుసుకొని బ్రతకాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ భాగంలోనే మనం ప్రసంగి గ్రంథంలోని సంగతులను ఆలోచన చేశాం. ఇలాంటి ప్రశ్నకి సమాధానం, అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకన్నిటికి కూడా మనము సమాధానము బైబిల్కి వెలుపల కనుగొనలేమనే విషయాన్ని చూసాం. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఎందుకున్నాం, మనం ఎక్కడికి వెళుతున్నాం, ఈ సృష్టి అంతా ఎలాగొచ్చింది, మనము ఉండవలసిన గమ్యం ఎక్కడ, ఎప్పుడు అంతమవుతుంది, వీటన్నిటికీ ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి. ఒకసారి నేను చెప్పాను మీకు, వీటన్నిటికీ ప్రశ్నలు ఒక 30 మంది పండితుల్ని ఒక గదిలోకి వేసి వాటికి సమాధానం చెప్పమంటే బైబిల్కి వెలుపల ఎవరు సమాధానం చెప్పలేరు, కనుగొనలేరు. దేవుడు భూమి ఆకాశాలను సృజించడం మాత్రమే కాకుండా మానవుని నిర్మించి మానవుని యొక్క ఆరంభాన్ని కూడా తెలియజేశాడు, సృష్టి యొక్క ఆరంభాన్ని తెలియజేశాడు. మానవుడా నువ్వు ఎందుకు జీవించాలో తెలియజేశాడు, మానవుడా నీ గమ్యమేదో తెలియజేశాడు. మానవుడు నడవలసిన త్రోవలన్నింటినీ తన గ్రంథంలో పొందుపరిచి మానవాళికి అందుబాటులో విరివిగా మానవులందరూ గ్రహించేలా, వారి వారి భాషల్లో చదువుకునేలా గ్రంథాన్ని పంపిణీ చేసి దానిని భద్రపరిచి మానవుని హస్తాల్లో దేవుడు ఉంచుతూ ఉన్నాడు. అది దేవుడు మానవుల పక్షాన చేస్తున్న కార్యక్రమం, ఆయన అదృశ్యమైన రూపంలో చేస్తున్న కార్యక్రమం. విరివిగా అమ్ముడుపోయిన గ్రంథం మరొకటి లేదు భూమి మీద. విరివిగా అమ్ముడుపోయింది మాత్రమే కాదు, విరివిగా తర్జుమా చేయబడిన గ్రంథం బైబిల్ లాంటిది మరొకటి లేదు. విరివిగా అమ్ముడుపోయినది, విరివిగా విస్తరించబడి తర్జుమా చేయబడినది. అంత మాత్రమే కాదు, దానిని తుడిచివేయాలని చేసిన ప్రయత్నంలో మరి ఏ గ్రంథానికి చేయలేదు. అనేక గ్రంథాలు వస్తున్నాయి, పాతగిల్లిపోతున్నాయి, అనేక గ్రంథాలు మూలబడిపోతున్నాయి. కానీ ఈ గ్రంథం అయితే నిరంతరం కూడా ఉండునట్లు దాన్ని కాపుదల చేసి అది నాశనం కాకుండానట్లుగా దేవుడు దానిని భద్రపరిచి, ఏ మనసునైతే తన మనసులో గ్రంథంలో పొందుపరిచి ఆ గ్రంథాన్ని ఇచ్చి మానవాళికి తన మనసుని, తన యొక్క విజయాన్ని తెలియజేయడానికి ఉద్దేశించాడో దానిని కాపాడుతూ మన దగ్గరికి అందుబాటులో ఉంచాడు. ఆ గ్రంథాన్ని మనం చదివితే మన జీవిత ప్రశ్నలకి జవాబు ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ ది లైఫ్ మాన్యువల్. దీన్ని ఏమంటారంటే భక్తికి, జీవమునకు కావలసిన వాటన్నిటికీ ఇందులో మనకి పొందుపరచబడింది. మన జీవితానికి, మన భక్తికి కావాల్సిన వాటన్నిటికీ ఇందులో సమాధానం ఉంది. నువ్వు ఎలా చేయాలి, నువ్వు ఎలా జీవించాలి, నువ్వు ఎలా భక్తిపరుడు అయి ఉండాలి, దైవజనుడు అయి ఉండాలి, నువ్వు ఎలా నెమ్మది కలిగి ఉండాలి, నువ్వు ఎలా మేలు అనుభవించాలి, నువ్వు ఎలా జీవితంలో పైకి అభివృద్ధి పొందాలి. యు హ్యావ్ ఏ మాన్యువల్. అనేక సార్లు ఇదిగో 9 సూత్రాల్లో ఐశ్వర్యవంతుడవుతావు, లేకపోతే 9 దినాలలో ఐశ్వర్యవంతుడవుతానని మాన్యువల్ అమ్ముతున్నారు. వాటిని కొని చదవాల్సిన అవసరం లేదు సుమే. వి హ్యావ్ ఏ మాన్యువల్ హియర్, ద లైఫ్ మాన్యువల్.
కనుక జీవితానికైనా మాన్యువల్ మనకి ఎక్కడుంది? దానికి అన్నిటి సమాధానం, మానవుల యొక్క సమస్యలకి పరిష్కారం, మానవుల పురోభివృద్ధి కొరకే అవసరమైన ఆత్మ సంబంధమైన సూత్రాలు అనుసరించి జీవించితే ఆనందదాయకమైన జీవితాన్ని జీవించడానికి మనకు మాన్యువల్ ఉంది ఇక్కడ. కనుక ఆ మాన్యువల్ మనకన్నిటికీ సమాధానం చెప్తుంది. సృష్టిని గురించిన సమాచారంలో సృష్టి ఎలా వచ్చిందంటే, ఒక మాటలో కీర్తనల గ్రంథం 33:6-9 మనం చూసినప్పుడు ఆ యొక్క 6-9 వచనాల్లో 3 వచనాల్లో సంపూర్ణమైన ఒక సంపూర్ణమైన జిస్ట్ అక్కడ ఉంది. దేవుడు తన మాట చేత సమస్తమును సృజించాడు. ఆ తర్వాత ఆయన మానవుణ్ణి ఎందుకు ఉంచాడో కూడా అందులో తెలియచేయబడింది. కనుక ఆదికాండం 1 యొక్క ఇంటర్ప్రిటేషన్ బిలియన్ ఇయర్సా, లేకపోతే 1,000,000 సంవత్సరాలా, 1,00,000 సంవత్సరాలు అయిందా, సృష్టి ఆరంభమై 1,000,000 సంవత్సరాలు అయిందని విజ్ఞానవేత్తలు వాపోతూ ఉన్నారు. బిగ్ బ్యాంగ్ థియరీనో, లేకపోతే ఎవల్యూషనరీ థియరీనో, లేకపోతే మరొక థియరీనో, ఎన్నో థియరీలు చెప్తూ వారు నిరూపించిన రూపంలో నిస్సహాయులై ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథం మాత్రం చెప్తుంది 6 దినాలు అక్షరార్థంగా 6 దినాలలో సృష్టి అంతటి చేయబడింది అని. 6 దినాలలో ఎందుకు చేయగలడు? ఒక దినంలో చేయలేడా? ఎందుకు చేయాలి 6 దినంలో అనే ప్రశ్న కూడా మీకు వేశా. కానీ దేవుడు కాలపరిమితిని మానవాళికి చూపించడానికి తన గ్రంథంలో, ధర్మశాస్త్రపు గ్రంథంలో, నిర్గమకాండంలో ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి శాసనంగా ఒక చట్టంగా దాన్ని ఇవ్వబోతాడు. కనుక ముందుగా దాన్ని కాలపరిధిని ఆయనే నిర్మించి తెలియచేశారు. కనుక విశ్రాంతి దినం ఈ యొక్క ఆదికాండం 1:1 మంచి వ్యాఖ్యానం ఉందంటే అది నిర్గమకాండం 20:11 వచనం. దాన్ని మనం చదువుకున్నాం. ఆ తర్వాత వాట్ ఈస్ ద మేనర్ ఆఫ్ లైఫ్ టు లివ్, ఎలాంటి జీవితాన్ని నేను జీవించాలి, బ్రతుకు ఎందుకు బ్రతకాలి, నేను బ్రతకవలసిన జీవితం ఎలాంటిది. జీవితం అంటే అనేకులకి ఏమిటంటే అదనమాట. జీవితం అంటే పుట్టాము, బతికాను, మరణించాను, అయిపోయింది జీవితం కాదు సుమి. దాని కొరకు మానవుడిని తన సృజనాత్మకమైన కోరికను బట్టి మానవుడిని నిర్మించుకోలేదు. అలాగూ పుట్టడం, ఏదో పెరగడం, చదివానండి, లేకపోతే సంపాదించానండి, ఒక ఉద్యోగస్తుడయ్యానండి, ఇల్లు వాకిలు కట్టుకున్నానండి, సంసారం చేశాను, ఇంకేమైపోయిందిలే వెళ్ళిపోతాను, అలాంటి జీవితానికి దేవుడు నిర్మించలే. జీవించే జీవిత కాలంలో ఆయనతో ప్రయాణం చేయాలని నిర్మించాడు. కావాల్సింటే అబ్రహాముని అడగండి, యాకోబుని అడగండి. మేము జీవించిన కాలము ఎక్కువైనా మేము ప్రయాణం చేసిన కాలం తక్కువే. కనుక నువ్వు ప్రయాణం చేస్తున్నావా, జీవితంలో జీవిస్తున్నావా ఆలోచన చేయి. నీ జీవితపు ప్రయాణము దేవునితో కలిసి వెళుతుందా లేదా చూసుకోవడం అవసరం. అప్పుడు దానికి అర్థం ఉంటుంది. లేకపోతే అది అర్ధరహితమైన జీవితం ఎలా జీవించాలో దాని యొక్క అర్థం ఏమిటో తెలుసుకోవాలంటే ఒకసారి ప్రసంగి గ్రంథానికి వెళ్ళు. 1వ అధ్యాయం 1వ వచనంలో హెబ్రీ ప్రథమలో చూసాం. అసెంబ్లీకి, ఆయన సమాజానికి ఆయన జీవితం అంటే ఏమిటో దాని అర్థాన్ని తెలియజేస్తున్నాడు. దాని అర్థం ఏమిటంటే జీవించే జీవితంలో సమస్తాన్ని నేను పరిశీలించి చూస్తాను. ఆకాశం క్రింద జరిగే ప్రతిదానిని కూడా నేను పరిశీలించి తెలుసుకుంటా. దానివల్ల ఏముందో ఆకాశం క్రింద మనసు పడే పాటల గురించి ఆలోచన చేయడానికి ప్రయాసపడ్డాడు సొలొమోను తన అనుభవంలో నుండి ఆయన నేర్పిన సంగతుల్ని మనం ఆలోచన చేయగలిగితే ఆయన చెప్పేదంతా ఒకటే, మీనింగ్లెస్. ఇంకేమిటోగా అనేకసార్లు మనం అనుకుంటాం ద క్వెస్ట్ ఫర్ ప్లెజర్ అంటే సంతోషంగా జీవిద్దాం, ఆనందిద్దాం, సుఖభోగములతో ఆనందిద్దాం, లేకపోతే ఐశ్వర్యంతో కూడబెట్టుకొని ఆనందిద్దాం, లేకపోతే జ్ఞానాన్ని ఆర్జించి దానివల్ల మేలు పొందుదాం. మానవుడు నేడు భూమి మీద ఎలాంటి గమ్యంతో జీవిస్తున్నాడో అలాంటి గమ్యంతో జీవించి రుచి చూసి పాఠాన్ని రాసిపెట్టాడు. నీవు జీవిస్తున్న జీవితకాలంలో నీ జ్ఞానమైన, నీ ఐశ్వర్యమైన, లేకపోతే నీ ప్లెజర్ అయినా, నీ సంతోషం, ఆనందమైన, సుఖభోగమైన, సొలొమోను లాంటి సుఖభోగాన్ని అనుభవించిన వాడు ఒకడు ఉన్నాడు భూమి మీద. అంత అనుభవించిన వాడు ఉన్నాడు. తన నగలను కట్టించుకోవడానికే 13 సంవత్సరాలు, దేవుని మందిరాన్ని కట్టించడానికే 7 సంవత్సరాలు,
ఆయనకు వచ్చిన కానుకలు అపారమైనవి, అంతెంతగా ఆయన చూడడానికి వచ్చి ఆయన జ్ఞానాన్ని పరిశీలించి తెలుసుకోవడానికి వచ్చిపోయిన వారు మణుగుల లెక్కల బంగారాన్ని బహుకరించి వెళ్ళిపోయారు. అలాంటిది ఆయన యొక్క జ్ఞానం, ఆయన యొక్క ఐశ్వర్యం అలాంటిది, ఆయన యొక్క కీర్తి అలాంటిది. కనుక ఆయన కీర్తిశేషులే. అలాగూ భూమి మీద వెలిసిన రాజు ఎవరైనా అలాంటి వారు ఉన్నారంటే ఒకరు లేరు వాస్తవానికి. అలాంటి ఆయన నోటి నుండి వచ్చే, కలము నుండి వచ్చే వర్తమానం ఏమిటంటే, ఇవన్నీ చూసిన తర్వాత వ్యర్థము వ్యర్థము ఇలలో సమస్తము వ్యర్థము. మీనింగ్లెస్. వ్యర్థం అనే మాటకి నిర్వచనం ఏమిటో 2 నిర్వచనాలు చెప్పారు. ఒకటి, ఫ్లీటింగ్ అండ్ టఫ్ టు గ్రాస్ప్. దీన్ని గ్రహించడానికి కష్టమైనది జీవితం. వాస్తవమే, జీవితం గ్రహించడానికి కష్టమైనది. నువ్వు గ్రహించకపోయినా నీ ప్రయాస అంతా గాలి ఆవిరి వంటిది. గాలికి ప్రయాసపడినట్లే. తన గ్రంథంలో ప్రతి సందర్భంలో ఆయన మనకు తెలియచేసే విషయం అంతా ఏమిటంటే, ఇదంతయు కూడా గాలికి ప్రయాసపడినట్లే. బహుశా ఇంతవరదాకా మనం వచ్చాం, ఈ పాఠం వరకు వచ్చాం. త్వరలో అన్నీ కూడా అదృశ్యమయ్యేవి. ఎటువరకు వచ్చాం? ద మేనర్ ఆఫ్ లైఫ్ డిజైన్ ఫర్ మ్యాన్. ఇది ఆఖరి స్లైడ్ మనం చూసింది. ఈ ఆఖరి యొక్క భాగంలో మనం చూసింది ఏమిటి? వాట్ ఈస్ ద మేనర్ ఆఫ్ లైఫ్? నేను బ్రతకవలసిన బ్రతికి ఎలాంటిది, నేను బ్రతుకుతున్న బ్రతికి ఎలాంటిది. ఈ 2 ప్రాముఖ్యం. నేను బ్రతికి ఎలాంటిది, నేను బ్రతకవలసిన బ్రతికి ఎలాంటిది. వాట్ ఈస్ ద మేనర్ ఆఫ్ లైఫ్ డిజైన్ ఫర్ మీ టు లివ్? నేను జీవించడానికి, భూమి మీద జీవించడానికి ఎలాంటి జీవితాన్ని జీవించవాలని దేవుడు డిజైన్ చేశాడు. ప్రతిదీ కూడా డిజైన్లో ఉంటుంది. డిజైన్ చేయకుండా ఏది రూపొందింప చేయరు. ఒక ఫ్యాన్ చూసినా, లేకపోతే నా దగ్గర పెట్టిన కెమెరాను చూసినా, కెమెరాను కూడా డిజైన్ చేసి పెట్టాడు. నువ్వు ఇలాగ అమర్చి ఆన్ చేస్తే దాని పాటికి అది పనిచేస్తుందండి. అలాగే మానవుల జీవితాన్ని కూడా దేవుడు కోరుకున్న రూపంలో డిజైన్ చేసి ఉంచాడు. ఆ ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవించాలా అని. దాన్ని జీవించకుండా ఉంటే మనము జీవితకాలంలో మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉంటాం. నీ జీవితకాలంలో నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకొద్దు అని చెప్పాల. అటు ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయంలో కానీ, ప్రసంగి గ్రంథం 12 అధ్యాయంలో కానీ ఆయన చెప్పిన తాత్పర్యం ఒకటే. మీరు ప్రసంగి గ్రంథం 12 అధ్యాయం చూడగలిగితే ముగింపుగా ఆ భాగంలో మనం చూసినప్పుడు సొలొమోను తేటగా తెలియచేశాడు. యవనును గురించి తెలియచేస్తూ, వాస్తవానికి ముది వయసులో రాసినవాడు యవనులకు హెచ్చరిస్తున్నవాడుగా అతడు ఏం తెలియచేస్తున్నాడంటే, నీవు చేయవలసినదంతా నీ హృదయమును సంతృష్టిగా ఉండని. 9వ వచనం 11వ అధ్యాయం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనివు. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున. అది నీ దృష్టి ప్రాముఖ్యం అన్నమాట. నీ దృష్టి బాగలేకపోతే చాలా ప్రమాదమే. కానీ ఏ దృష్టితో నువ్వు చేస్తున్నావో, ఏ దృష్టితో చూస్తున్నావో, ఏ దృష్టితో నువ్వు నిర్ణయిస్తున్నావో, ఏ దృష్టితో జీవితాన్ని గడుపుతున్నావో దాని విషయంలో దేవునికి నువ్వు లెక్క అప్పచెప్పాలి. ఒక రోజు లేకపోయినా ఒకరోజు ఆయన ఎదుట మనము లెక్క ఒప్ప చెప్పవలసిన వారిగా నిర్మించేటప్పుడు ఆయన నిర్మించింది చాలా రకాలు. ఆయన కేవలం మనను ఆత్మరూపంలో నిర్మించడం కాదు, ఆయన పోలిక ఆత్మల రూపంలో నిర్మించాడు. ఆయన వలె మనకి సృజనాత్మకమైన కోరికనిచ్చాడు. ఆయన వలె మనము నిరంతరం కూడా ఉండేలా ఆయన నిర్మించాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనలో కూడా ఒక దృష్టినిచ్చాడు. ఆ దృష్టిని మనం కనుగొనాలి. మన జీవితానికి ఒక గమ్యాన్ని, ఒక గురిని, ఒక జీవిత విధానాన్ని, జీవిత శైలిని ఆయన రూపొందింపచేశాడు. ఆయనతో జీవించాలని కోరుకుంటున్నాడు. కనుక ఆయన నిర్మించినప్పుడు మనల్ని నిర్మించినప్పుడు స్వేచ్ఛా చిత్తం గలవాడుగా నిర్మించాడు. స్వేచ్ఛా చిత్తం గలవాడుగా మాత్రమే కాదు, ఆయన కూడా స్వేచ్ఛా చిత్తం గలవాడు. ఆయన ఏది చేయాలో అది చేసుకుంటాడు, అది ఏది చేయకూడదు అని చేసుకోగలడు. కానీ ఆయన స్వభావానికి విరోధంగా ఏదియూ చేయనేరడు కూడా. కానీ మనమైతే మన స్వభావానికి వ్యతిరేకంగా మనం చేస్తూ ఉంటాం. మన స్వభావానికి వ్యతిరేకంగా అనేకసార్లు తీర్మానం చేస్తుంటాం. ఆయన మాత్రం ఎప్పుడు ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేయడు. అందుకనే ఆయన అబద్ధం ఆడనేరని వాడు అనేది. ఎందుకంటే ఆయన అబద్ధం అనేది ఆయన స్వభావానికి విరోధమైనది. కనుక ఆయన స్వభావానికి విరోధంగా ఏది చేయడు. కానీ ఆయనకి ఆ విధంగా స్వేచ్ఛా చిత్తం ఉన్నప్పటికీ కూడా
ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేయకుండా ఉంటాడు. మనలను కూడా స్వేచ్ఛా చిత్తం గల వారిగానే చేశాడు. కానీ ఆ స్వేచ్ఛా చిత్తం వినియోగిస్తున్నప్పుడు, వినియోగించిన తర్వాత ఆయన లెక్క ఒప్ప చెప్పవలసిన వాడుగా నిర్మించి ఉన్నాడు. వీఆర్ మేడ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పీపుల్, అకౌంటబుల్ పీపుల్. వీఆర్ అకౌంటెడ్ టు గాడ్, వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవునికి మనం లెక్క ఒప్ప చెప్పవలసిన వారుగా ఉన్నాం, ఒకరోజు కాకపోయినా ఒకరోజు. అందుకనే మన దృష్టిని జాగ్రత్తగా చూసుకోవాలి. మన చూపుని, లేకపోతే మన నిర్ణయాల్ని, మనం చేసే తీర్మానాల్ని, వీటన్నిటిని కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఒకానొక రోజు ఆయనకి లెక్క ఒప్ప చెప్పాలి. అందుకని అటువంటి యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనేము, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునాను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. యు నీడ్ టు బి రిమెంబర్డ్. నేనేం చేయాలంటే జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏదో నాకు స్వతంత్రం ఉంది, నా ఇష్ట ప్రకారం చేయొచ్చు, నా ఇష్ట ప్రకారం జీవించవచ్చు కాదు. నీ ఇష్ట ప్రకారం జీవించడానికి నీ సొత్తు కాదు. మొట్టమొదటిగా క్రీస్తులో ఉంటే నీవు క్రీస్తు రక్తం చేత కొనబడిన దేవుని సొత్తు. నీవు క్రీస్తులో లేకపోయినా నిన్ను దేవుడు నిర్మించుకున్నాడు కాబట్టి నీవు ఆయన సొత్తే. కానీ దానికి తేడా ఏమిటంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నవాడుగా ఉన్నావు. బయట లోపల ఉన్నవాడివి ఆశీర్వాదాన్ని అందుబాటులో కలిగిన వాడుగా ఉన్నారు. ఇద్దరు కూడా రెస్పాన్సిబులే, ఇద్దరు అకౌంటబుల్ పర్సన్సే. కనుక నువ్వు క్రీస్తులో ఉన్నా, క్రీస్తులో లేకపోయినా దేవుడు నిన్ను అకౌంటబిలిటీ అనే దాన్ని అడుగుతాడు. లెక్క ఒప్ప చెప్పవలసిన వాడుగా నిన్ను నిర్మించుకున్నాడు ఆయన. కనుక లెక్క ఒప్ప చెప్పవలసిన వాడుగా నిర్మించుకొని ఉండగా నీవు వెతికి వెంటాడే వాటిని జాగ్రత్తగా ఆలోచించు. సొలొమోను తన జీవితంలో అనేకమైన వాటిని వెతికి వెంటాడుతూ ఉన్నాడు. 1:13 మనం చూసినప్పుడు సొలొమోను తన మాటల్లో, ఆకాశం క్రింద జరుగునది అంతటిని జ్ఞానం చేత విచారించి గ్రహించుటకై నా మనసును నిలుపుతని, వారు దీని చేత అభ్యాసమునందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగు క్రియలన్నింటినీ నేను చూసి తిని, అవన్నీ కూడా వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడిన. కనుక ఆయన అన్నిట్లోనూ జ్వరబడి, అన్ని డిపార్ట్మెంట్లో, ఒక్క డిపార్ట్మెంట్ కాదు, జ్ఞానములోను, సుఖభోగములలోను, నగరాలను కట్టించి సంపదలను సమకూర్చడంలోనూ వీటన్నిటినీ చదువుకున్నాం. వీటన్నిటిలో మనం చూసేది ఏమిటంటే, మనము మన జీవితంలో లివింగ్ ఫర్ వెల్త్, లివింగ్ ఫర్ ప్లెజర్, లివింగ్ ఫర్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ద గోల్. మన గమ్యం ఏముండరాదంటే, సొలొమోను ఇవన్నీ చూసిన తర్వాత ఆయన అనేదంటే వీటన్నిటిలో ఏమి లేదండి. కానీ పొందకూడదని నేను చెప్పాల, ఇవన్నీ పొందడంలో తప్పలే. నువ్వెందుకు పొందుతావు అనేది కూడా ప్రాముఖ్యం. నీకు దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తే, నీకు దేవుడు ధనాన్ని అనుగ్రహిస్తే, దేవుడు నీకు సుఖాన్ని అనుగ్రహిస్తే అందులో దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకోవాలి. వీఆర్ నాట్ లివింగ్ ఫర్ ర్యాక్స్ టు రిచెస్. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. వీ నీడ్ టు బి రిచ్ ఇన్ ఫెయిత్ అండ్ రిచ్ ఇన్ రిచెస్. చెప్పేది ఏమిటంటే, మనము దరిద్రుడి నుండి ధనికులు అవ్వడం ప్రాముఖ్యం కాదు. విశ్వాసంలో ధనికులుగా, పరలోకపు ధనాగారాన్ని మన కొరకు కూర్చుకోవడంలో ధనికులుగా, ఆ తర్వాత విశ్వాసంలో వర్ధిల్లినంత కొలది. నాకెప్పుడు 1 యోహాను పత్రికలో ఒక వచనం జ్ఞాపకం వస్తుంది. నువ్వు విశ్వాసంలో వర్ధిల్లినంత కొలది అన్ని విషయంలో సుఖముగాను నువ్వు వర్ధిల్లుతూ ఉండాలి. దేవుడు కోరుకునేదేమో తెలుసా? నువ్వు విశ్వాసంలో వర్ధిల్లితే అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. ఒకసారి వచనాన్ని చూద్దాం. 3వ పత్రిక అనుకుంటా, యోహాను 3వ పత్రికలో యోహాను గారు జీవిత అభివృద్ధి అంటే కేవలం భౌతిక అభివృద్ధి కాదు. ఆయన చెప్పిన విధంగా 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుతున్నాను. మనం సుఖంగా ఉండకూడదని కాదు, కానీ సుఖభోగముల కొరకు జీవించడం లేదు. మనము ధనము కలిగి